హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పండగ రోజు అప్పలు చేస్తున్నాం అసలు మేము. అంటే వీళ్ళు నిన్ననే పండగ చేసుకున్నారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పండగ రోజు అప్పలు చేస్తున్నాం అసలు మేము. అంటే వీళ్ళు నిన్ననే పండగ చేసుకున్నారు. భోగి రోజు రోజే పండగ చేసినాం. ఈ సంక్రాంతి రోజు అరిసెలు చేసినాం అనమాట. నేను మొన్న చేసినవి మా పక్కన ఆంటీ వాళ్ళవి, ఇవేమో మా కోసం మా దీని వచ్చి మొత్తం వంటి నేను కూర్చోడానికి రెడీగా ఉండిగా. బెల్లం కరగబెట్టే ఇప్పుడే పాకం ఇంకా రాలేదు. ఒరే ముట్టుకున్నావు అప్పుడే? దివేన్ తడి ఆరిపోయింది పిండి. పిండి పొడి పొడిగా అవుతుంది, అది పెట్టాలి. ఇట్లా పెట్టు, గట్టిగా నొక్కి పెడితే ఇంకా రాలేదు పాకం, ఇంకా అవలే. చేతికి మూట రావాలి. రాలే కదా. చేతికి వచ్చి నీళ్ళల్లో వేసి చూసుకున్నప్పుడు ఇట్లా దగ్గరకని మంచి చేతికి మెత్తగా చాక్లెట్ లాగా ఇట్లా ఉండవ్వాలంటే కాదు, మెత్తగా ఉండలాగా చేతికి వస్తే మంచిగా వెంటనే వస్తుంది. ఎమ్మటెమ్మటి చూసుకోవాలి. నీళ్ళు అసలుకి ఇందాక రమ్మన్నప్పుడు రాలేదు. ఇలాచి పౌడర్ వేసినావు, నువ్వులు దీవెన జరగండి అంటుకుంటాయి. చూసారండి, కొంచెం 2 కేజీలు బెల్లం కలుపు. తిప్పుతారా? మమ్మీ పోయమ్మా, నేను పట్టుకుని నువ్వు పట్టుకున్నాను. దగ్గర పెట్టుకో, పోయి ఫాస్ట్ పోయి పోయి వచ్చిందా పాపం? పోయి పోయి ఫాస్ట్ గా పోయాలి. అది గడ్డలు గడ్డలు అయితే ఏ పోయి దీవెనా అమ్మా, ఇట్లా పిరికెలతో తీసిపోయి ఫాస్ట్ గా పోయండి. ఒత్తిపోయి మాకండి, పొడి పొడికి పోయాలి. ఆ పిరికెలు పోసరికి అది ఉండలు కడుతుంది. మీరు ఎక్కువది తీ, ఫాస్ట్ ఇది ఫాస్ట్ ఇది పోయి ఫాస్ట్ ఇది. వాళ్ళు ఒక్కొక్క పిరికెలు పోసేసరికి మొత్తం గట్టిగా అయితే ఫాస్ట్ గా. ఇద్దరు పోయి మాకండి. ఎవరైనా ఇంకో తర్వాత నువ్వు కలుపుతుంది. లాస్ట్ నువ్వు పోద్దులా కింద పోతుంది. పోసేటప్పుడు దాంట్లో ఇట్లా పొడి తమ్ముడు ఉండలు పోస్తుంది కింద దీంట్లో ఫాస్ట్ గా. నువ్వు ఎందుకు కిందనే పోస్తున్నారు? అది అంటుకుంటది మోకాలు ఇవన్నీ కట్టి. ఇంతమంది చేతులు పెట్టేది ఏమైతే ఏమయ్యాలా? కింద నిండా పడుతుంది. పాకం అయిపోయింది, అన్ని సెట్ చేసేసరికి 1/2 అవర్ పట్టింది. ఫస్ట్ బయట పెట్టారు చేద్దామని, కాకపోతే ఇప్పటిదాకా మబ్బుల్ని మంచిగా ఉంది చల్లగా. వీళ్ళు స్టార్ట్ చేద్దాం లోపు మళ్ళీ ఎండ వచ్చింది. మళ్ళీ లోపలికి వచ్చేది. లోపలికి వచ్చి వీళ్ళు గ్యాస్ పెట్టేది. గ్యాస్ పెట్టేది తిప్పేది, అది జుఫ్ అని ఒక్కసారి గ్యాస్ పైపు ఊడిపోయింది. మలక పడ్డదట్టింది, ఊడిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉడికేది. అంత సౌండ్. నీ లోపలికి పోయినప్పుడే నేను లోపల ఉన్నా, నేనే బయటకు వచ్చిన. అప్పలొద్దు ఏమొద్దు, తీసేయండి అంటుంది మా దీవెన. ఏమొద్దు, వాళ్ళు బయట ఉన్నారు, ఉరికొచ్చారు లోపలికి. నేను ఏం దాన్ని బయటకు వచ్చిన. మళ్ళీ రాదు, ఆలోచించండి. ఓకే, ఇప్పుడైతే ఉమానేమో షేప్ చేస్తుంది.
ఎంత ఇది 2 కేజీలా? చాలాసేపు పట్టేట్టుందిగా. కాలుతూనే ఉంటుందా చదువు చేసేదాకా? ఏంది ఇటు వచ్చినాయి? అవి మా అమ్మ షేప్ అవుట్ చేసిందని నేను తీసుకొని వెళ్ళింది. ఎలా తీస్తే ఉంది, ఎట్లా చేసినా తిని లోపల పోయే. చూడడానికి కూడా మంచిగా ఉంటుంది కదా. ఎవరు చూడడానికి? గంట జరుపుతుంది, అది వేసినప్పుడు జారుతుంది. ఓకే, ఇంకా మొత్తానికి అయితే ఇప్పుడు మా దీవెన్ బాబు ఎక్కువ స్వీట్ తినేది, వాడి కోసమే. మొన్న మా పక్కన ఆంటీ వాళ్ళు చేశారు కదా, వాళ్ళు ఇస్తే వాడే. నువ్వే ఇంత పెద్ద చేస్తున్నావు. పల్సరి తెచ్చి కూడా చిన్న ఉండ తీసుకొని వెళ్తాను కదా. అది చూడు ఎంత పెద్దగా ఉంది. యూట్యూబ్ బ్రష్ చేస్తే బాగుంటాయి అసలు. ఇది ఒక్కడి తింటే కడుపు నిండిపోవాలనా? మంచిగా కాలితే పిండి పిండి ఉండవు. నా మీద పోస్తాను, నేను ఇద్దరి మీద పోస్తాను. అసలు చేస్తూ కారపూస అయితే ఒక్కలేం చేసుకోవచ్చు, ఎన్ని కేజీలు అయినా కానీ. అరిసెలు కంపల్సరీ 3 4 ఉండాలి. క్యాట్ వచ్చింది. దీవెనా సౌండ్ బాగానే పొంగుతున్నాయి పూయిలాగా. దీవెన చేయండి పూయిలాగా పొంగినాయి అంటారు. ఇంకా ఏంది పూరీలు చేస్తారా? మాక్సిమం అయిపోయింది. చాలా ఉంది పిండి చూడెళ్తుంది. ఎత్తా వస్తా ఉన్నాయి. లక్ష అదే అండగా చాలా టైం పడుతుంది. అందుకే చలివిడి ఇది అంతే అనిపిస్తుంది, అది అయిపోదు. అరిసెలే తొందరగా అయిపోతాయి. అయిపోతాయి. టేస్ట్ బాగున్నాయి. టేస్ట్ చూసినా బాగున్నాయి. కలపాలి ఒకసారి. నాకు అనుకుంటాను దీవెన్ బాబు కలిపి ఎంతసేపు ఇట్టిట్టిట్టింది. మా అమ్మ ఏంది ఇట్టుంది అనుకుంటా పోయింది. మా మమ్మీ వచ్చింది మళ్ళీ. కలుపు మమ్మీనా కలుపుతా అన్నది సంబరంగా. అది అతకపోతుంది గట్టిగా బరువు. మా మమ్మీ ఏంది ఇట్టుంది, నేను కలపని అనుకుంటా పోయింది. ఏంది ఇట్టుంది ఏంది అని. దీవెన్ నువ్వు కలపలేదు. దీవెన్ అది నానే కలిపింది ఇప్పుడు వచ్చి. నేను ఇందాక కలపండి, నువ్వు కలపలే. గట్టిగా ఉంటుంది దీవెన్. అది కలుపు రాదులే డాడీ, చేయనొప్పి వస్తుంది. చేతులు చూసుకుంటాడు. అమ్మో ఎంత ఒత్తుకుంటుంది. మరి అదే కదా నేను చెప్పింది. మంచి చక్కలు అయితే మంచిగా కలిపేటోడు. చక్కది కలుపు చూడండి. ఇంత కొంచెం అన్న కలుపు. ఎవరు పట్టుకుంటారు? ఇంకొక పని మనిషా మళ్ళీ. వద్దులేడాడు, ఎందుకు వచ్చిన కావాలి మనకి, తిందాం అంతే. టేస్ట్ చూసినావు అరిసె అసలు ఎట్లుందో? నువ్వు కలిపింది, నువ్వు పిండి పోసినావుగా. ఓకే అండి, మొత్తానికి అయితే లాస్ట్ ఇంకా అయిపోతుంది. ఇంకా కొద్దిగా ఉంది పిండి కూడా, చూపిస్తాను చూడండి. ఇది చూడండి, మీరు ఫస్ట్లో చూసినారు, ఇప్పుడు చూడండి లాస్ట్కి వచ్చాకే. దీవెన్ ఒకటి ఇవ్వు. అది కాదు, అది ఇవ్వు. ఇది చూడండి, ఇది అరిసెనా లేకపోతే చపాతి? పెద్ద పెద్దగా ఉంటాయి ఆంధ్ర. నీది ఏంది? నువ్వు చేసినవా? చూడండి లాస్ట్కి వచ్చాక చపాతీలు అయిపోయినాయి. ఇంత పెద్దగా చేసారు. ఒక్కడి తింటే సార్ ఇక పొద్దున్న దాకా అన్నం తిని కూడా అవసరం లేదు. ఓకే, ఇదనమాట.
అవసరం లేదు. అవసరం లేదు ఇక. ఓకే అండి. ఒక్కడి తింటే రోజు అన్నం తినొద్దండి, మంచిదేగా. ఇట్లా లాస్ట్కి అయితే టేస్ట్ మాత్రం నేను బాగుంది. ఫస్ట్ నుంచి కూడా పెద్దనే చేసినాను. మొత్తం ఒక ఇంచే ఉంది కొంచెం అట్లా వచ్చినాక, పెద్ద అయితే చేయలేదా ఫస్ట్ నుంచి. ఫస్ట్ స్టార్టింగ్ లో 2-3 చిన్నవి చేసినాం. అంత బుడ్డగా ఉంటాయి. నూనె అయిపోయింది 2 కేజీలు. బెల్లం 2 కేజీలు, నూనె 2 కేజీలు, పిండి 4. మరి మీ ఉందిగా, మరి నూనె లేదుగా, అయితే సరిపోద్దా? వెయ్యి ఇక లేవు 2. ఓకే, మొత్తానికి అయితే ఇదనమాట. ఇంకా నెక్స్ట్ కదా అరుస్తున్నాయి పేగుల లోపల, అందుకనే పెద్దగా చేసినాం. చాలా తెలుసు. అదనమాట. థ్యాంక్ యూ.